బాక్సింగ్ డే టెస్టులో అద్భుత సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్ వంటి వేదిక మీద దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించడం ఊహించలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటికే 7 వికెట్లు కోల్పోయి భారత్ కష్టకాలంలో ఉండగా 8వ డౌన్ గా వచ్చి సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. నితీష్ కుమార్ రెడ్డి 12-13 ఏళ్ల వయసులోనే అతను ప్రతిభను గుర్తించి అకాడమీలో చేర్పించారని, ఆంధ్ర అకాడమీలో కోచ్లు, ట్రైనర్లు నితీష్ ను గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యావత్ భారతదేశం నితీష్ సెంచరీ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్ నితీష్ కు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఆస్ట్రేలియాలో దట్టు ఐకానిక్ వెన్యూ మెల్బోర్న్ లాంటి గొప్ప వెన్యూలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు. అన్బిలీవబుల్ సెంచరీ. తను వెళ్ళినప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న 7 వికెట్లు పడిన తర్వాత కూడా తను వాషింగ్టన్ సుందర్తో పాటు నెలకొల్పిన పార్ట్నర్షిప్ అండ్ దాంతో తన ఇండివిజువల్ ఫస్ట్ సెంచరీ కూడా అదే గడ్డ పైన సాధించడం అనేది అద్భుతం. ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. తన లెవెల్స్ ఏ విధంగా అయితే అప్గ్రేడ్ చేసుకొని ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ సైడ్ అండ్ క్వాలిటీ బౌలర్స్ అగేన్స్ట్గా ఒక అద్భుతమైన తన సెంచరీ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో ఒక 12-13 ఏళ్ళప్పుడు తనని గుర్తించి అకాడమీస్లో పెట్టి, ఆంధ్ర క్రికెట్ అకాడమీస్లో పెట్టి తనని గ్రూమ్ చేసాం. మేము చేసింది చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ కోచ్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. బట్ ఈరోజు ఆంధ్ర క్రికెట్ కానీ, యావత్ తెలుగు ప్రపంచం కానీ, యావత్ ఆంధ్ర పీపుల్ అందరూ కూడా గర్వపడేలాగా ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మన అందరికి కూడా చాలా ఆనందాన్ని పంచిన నితీష్ కుమార్ రెడ్డి, అట్లానే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెల్ డన్ నితీష్, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్.